ఈ దేశంలో సమానంగా పంపిణీ జరగాలని ఉంది, అందరికీ ఏంటిది అని అంటే న్యాయం జరగాలని ఉంది. కానీ మరి న్యాయం ఎక్కడ జరిగింది? ఎస్సీ సమాజానికి ప్రధానమంత్రి ఇవ్వనటువంటి పరిస్థితి, ఎస్టీలకు ఇవ్వనటువంటి పరిస్థితి, అదేవిధంగా ఓబీసీలు 52% ఉంటే వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ప్రధానమంత్రి ఇవ్వనటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి కాదు కదా, అసలు కేంద్ర మంత్రి వర్గంలోనే అసలు ఓబీసీలకు మంత్రి స్థానం లేకుండా చాలా కాలం ఒకటో రెండో పడేసి మిగిలినవి అన్ని బీసీలకు దక్కాల్సినవి, ఎస్సీలకు దక్కాల్సినవి, ఎస్టీలకు దక్కాల్సినవి, మహిళలకు దక్కాల్సిన సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీ 2-3 వర్గాలకు కట్టబెట్టి వాళ్ళనే బలోపేతం చేసి డెమోక్రసీని 2-3 కులాలకే పరిమితం చేసింది. మొత్తం ఈ దేశం మొత్తం ఏంటిది అని అంటే వ్యవస్థ అంతా కూడా బంధువులతోటి వర్గాల చుట్టూ తిప్పుకొని మొత్తం భ్రష్టు పట్టించింది మొత్తం. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము 52 నుంచి కనుక పరిశీలిస్తే మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపించినాయి. కాబట్టి ఈ లక్షణాలు